ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పుత్ర గణపతి వ్రతం 3వ తారీఖున అసలు ఎలా చేయాలి ఈ వ్రతాన్ని? అంటే సంకష్టహర చతుర్థి తెలుసు, వినాయక చవితి తెలుసు, ప్రత్యేకంగా గణపతి కంటూ అంకితమైనది. ఈ పుత్ర గణపతి వ్రతం అంటే ఏంటండి? ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియచేయండి. మా ఈ పుత్ర గణపతి వ్రతం అనేటువంటి దానికి స్వతహాగా ఇప్పుడు మీరు 3వ తారీఖు ఏదైతే అన్నారో మనందరికీ కూడా ఇన్స్టెంట్ అవసరం. అవునా? ఇన్స్టెంట్ అంటే 3వ తారీఖు వచ్చింది కాబట్టి పుత్ర గణపతి వ్రతం చేసి అలా అయిపోయింది. దానివల్ల మనం ఏదో సంప్రాప్తం వచ్చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కటి చేయటానికి పూర్వాంగాలు ఉత్తరాంగాలు ఉంటాయమ్మా. అంటే నిత్య విధానం వేరు, నైమిత్తిక విధానం వేరు. నిత్యం చేసేదానికి పూర్వాంగ ఉత్తరాంగాలు ఉండవు. నైమిత్తికం చేసేటువంటి దానికి పూర్వాంగము ఉత్తరాంగం అని చెప్పి 2 విధానాలు అనుసరించి ఉంటాయి. ఈ పుత్ర గణపతి ఉంది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయటం వల్ల మనకు సంప్రాప్తించేది ఏమిటి అన్నట్టు కేవలం మనం ఒక సంతానం అని అనుకుంటాం. ఎందుకంటే ఆ పేరులో అలా ఉంది కాబట్టి అలా అనుకుంటాం. పుత్ర పౌత్ర ప్రవర్ధనం అంటే వృద్ధి చెందటం అంటామమ్మా. వృద్ధి, ప్రతిదానికి వృద్ధి. అది వంశవృద్ధి కావచ్చు, ఆర్థికపరమైన వృద్ధి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వృద్ధి అనేటువంటిది చూపిస్తుంది. మనకు కేవలం సంతానము అనేటువంటి దాని ఒక పేరు ఉందంటే మనం పరిగెత్తేస్తాం. ఒక్కరోజు మనం చేయడం వల్ల నిజంగా సంతానం కలుగుతుంది అంటే నిజంగా అయితే కలగదు. పూర్వాంగం ఉత్తరాంగం అంటే ముందు రోజు తర్వాత రోజు కూడా ఉంటుందమ్మా. అది మనం ఆచరించాలి. రేపు ఉదయం మనం పుత్ర గణపతి వ్రతం చేయాలంటే ఇవాళ సాయంత్రం మనం ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంగణాన్ని గోమయం చేతి అలగాలి, గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఎందువల్ల శుద్ధి చేయాలి? పుత్ర గణపతి అని అంటేనే పరిపూర్ణమైన ఉత్పత్తి. ఆ ఉత్పత్తి అనేటువంటిది మనకు లభ్యం కావాలంటే మనకు అశౌచ దేహం, అశౌచ గృహం పనికిరాదు. ప్రతి నెల మనకు అశౌచ దేహం వస్తుంది, అశౌచ గృహము వస్తుంది. అందులోంచి పూర్తిగా మనం బయటపడలేం. ఎందువల్లంటే ఇప్పుడున్న వాతావరణంలో ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా స్నానం చేసి అదే బీరువాలో తీసుకుంటారు, 4 రోజు మళ్ళీ అదే బీరువాలో తీసుకుంటారు. కాబట్టి అది రొటేషన్ అవుతూనే ఉంటుంది. దాని నుంచి ఆ ఒక్క పుత్ర గణపతి వ్రతం చేయాలి అంటే వృద్ధికి అన్నీ కూడా శుచిగా ఉండాలి కనుక పూర్వరాత్రం అంటే ముందు రోజు, ఆ ముందు రోజు సాయంత్రం చక్కగా గోపంచకం తీసుకొచ్చి పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకొని ఉదక శాంతి చేసుకోవాలమ్మా. ఉదక శాంతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యం మొత్తం తొలగిపోతుంది. ఆ ఉదక శాంతి ఎంత ఆ నీళ్ళతో స్నానం చేస్తారు. మనకు అవభృత స్నానం అని చెప్పి ఉంటుంది. ఒక 2.5-3 గంటలు దానికి సంబంధించిన మంత్రాలని కూడా పారాయణ చేసి ఒక కలశంలో నీళ్ళు పోసి పారాయణ చేసి అనంతరం ఆ దంపతులకో ఒకళ్ళకో ఇద్దరికో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవభృత స్నానం పైనుంచి కింద వరకు స్నానం చేయించేస్తారు. ఆ స్నానం చేయించడం వల్ల వాళ్ళకి శరీర శుద్ధి అనేటువంటిది పరిపూర్ణంగా, ఏది బాహ్యం కదండి, అంతఃశుద్ధి కలుగుతుంది. ఆ రాత్రి కొంచెం మంత్రానుష్ఠానం చేసి భోజనం చేయకుండా ఉపవాస దీక్షంగా కాస్త అల్పాహారం తీసుకొని ఉండాలి. ఉండి ఆ ఒక పుత్ర గణపతికి సంబంధించినటువంటి కలశ స్థాపన చేసి కొన్ని ఆరాధనలు, ఈ పుత్ర గణపతితో పాటుగా అష్టగణపతులు ఉంటారమ్మా. ఆ అష్టగణపతిని ఆరాధన చేసుకోవాలి. ఈ గణపతికి ప్రధాన మూలదేవత పార్వతీ పరమేశ్వరులు ఆరాధన చేసుకోవాలి. దీనికన్నా ముందు మనం చేయవలసిన విధానం మొదట్లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నది అంతే. మీరు ఈ విధానాన్ని ఆచరించే ముందు ఇంట్లో ఎప్పుడైతే ఉదక శాంతి పూర్తి అయిపోయి శరీర శుద్ధి అయిపోయిందో ఆ తర్వాత మీరు పుత్ర గణపతి కలశం పెట్టడానికి ముందు తల్లిదండ్రులకి పాదపూజ చేయాలి. మనల్ని కన్నా తల్లిదండ్రులకి పాదపూజ చేసి వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు ప్రారంభం చేసుకోవాలి. ప్రారంభం చేసుకున్నంతసేపు కూడా ఆ పుత్ర గణపతిని అక్కడ పెట్టిన తర్వాత ఆ గణపతికి తల్లిదండ్రిగా మన తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వర స్థానంలో ఉంచుకోవాలి. మరి అది అంత కష్టమైన విషయమే కదా. అంటే ఇవాళ రోజుల్లో మా నాన్నగారిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అంటే వేరే కాదు, గొప్పగా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకునేది ఏంట్లే అని అనుకుంటారు. అటువంటిది అక్కడ కూర్చొని వాళ్ళకి ఆరాధన చేసుకోవాలి, కాళ్ళకి చక్కగా పసుపు రాసి ఆరాధన పెట్టి పాదపూజ చేసుకుంటే ఎవరు చేస్తారు? చేయరు. మర్నాడు ఉదయం, ఇవాళ రాత్రి ఇవన్నీ తరుగు చేసుకున్న తర్వాత మర్నాడు ఉదయం సూర్యోదయంలో మరల స్నానం చేసుకొని ఆ పుత్ర గణపతి ఆరాధనలు, చిన్న పాశుపత మంత్ర హోమం ఉంటుంది, అది పూర్తి చేసుకున్న తర్వాత ఆ రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళు అదే రకంగా 1, 2, 3 అంటే రాత్రి త్రయం
రాత్రిద్వయం ప్రాతత్రయం త్రయం. అంటే 2 రాత్రులు 3 ఉదయాలు, ముందు రాత్రి ఈ రాత్రి మర్నాడు ఉదయం, ఈ 3 రోజులు కూడా వాళ్ళు ఒక రకమైన దీక్షా నియమాన్ని పాటించాలమ్మా. మంచం మీద కూర్చోకపోవటం, అయినంత వరకు చాప వేసుకొని కూర్చోవటము, అలా కొంత దీక్షను పాటించినట్లయితే ఆ దీక్ష ఫలితం అనేటువంటిది సంతానం కోసం పుత్రగణపతి ఆరాధన చేసేవా 3వ నెలలో అమ్మాయి కన్సీవ్ అవుతుందమ్మా. విధానం ఉంటుంది, మన ఇష్టం వచ్చి పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి. నేనేదో చేసేస్తాను, పుత్రగణపతి ఆరాధన చేశాను, నాకు సంతానం కలగలేదంటే ఎందుకు కలుగుతుంది? దానికి ఒక విధానం చెప్పబడి ఉన్నది. ఎప్పుడూ కూడా అమ్మ గణపతిని నువ్వు ఆరాధన చెయ్యాలి, గణపతి అనుగ్రహం కావాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం కావచ్చు ఏదైనప్పటికీ కూడా నీకు అభివృద్ధి చెందాలి అంటే గణపతి అనుగ్రహం కావాలి. నీకు గణపతి అనుగ్రహం మెండుగా ఉండాలంటే నువ్వు గణపతికి నమస్కారం కూడా చేయొద్దు, తల్లిదండ్రికి నమస్కారం చేయి. ఆయన పాటించిన పద్ధతే. వాళ్ళకి నువ్వు తల్లిదండ్రికి నమస్కారం చేశావా, నీ దగ్గర లేదు అనే పదం లేకుండా ఆయనే వచ్చి పట్టుకుని నిలబడతాడు. ఇట్లా ఎవరు వస్తారు రాని నేను చూస్తానని చెప్పి. నువ్వు తల్లిదండ్రులను కాదని చెప్పి నువ్వు 10,000 పెట్టి పూజ చేయి, నాకు సంబంధం ఏముంది? నువ్వు చేసుకుంటున్నావు, నీ అవసరమే నువ్వు చేసుకుంటున్నావు. కానీ నిన్ను కన్న వాళ్ళకి నువ్వేం చేసావు? నువ్వు కన్న వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నిన్ను కన్న వాళ్ళకి నువ్వేం చేసావు? కాబట్టి నాకు అవసరం లేదు అని నేను అసలు రాయిలాగా అలా ఉండిపోతాడమ్మా. మరి ఉన్నాయమ్మా, నువ్వు ప్రతిదానికి చేసినా చేయకపోయినా ఈ పుత్ర గణపతి అంటే ఏమిటి? లక్ష్మీ గణపతి అంటే మనం అబ్బో డబ్బు వచ్చేసింది అనుకుంటాం. ఆ లక్ష్మీ అమ్మవారు గణపతి కలిసి ఉండేటువంటి దానిలో మంత్ర ద్వయం అదంతా, ఆ మంత్ర విధానాన్ని అనుసరించి ఉంటుంది. అలానే పుత్ర గణపతి అంటే నిరవధికంగా వృద్ధి చేసేటువంటిది. అది రకం ఏదైనా కావచ్చు, నాకు ఈ రకం కావాలి వృద్ధి ఒకది ఇచ్చేస్తుంది. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే ఈ జన్మకి నీకు సంతానం కలగదు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే కల్పసూత్ర విహితానుసారంగా పుత్ర గణపతి యొక్క ఆరాధన చేస్తే సంతానం కలుగుతుందమ్మా. ఇది కాదు అంటే నేను వైదిక మానేయగలుగుతా కూడా. సుమారు ఏంటంటే 8 మంది చేత నేను ఇది నిర్వర్తించడం జరిగింది. నేను చూసా ప్రత్యక్షంగా. నా నియమాలు నాకు కాస్త ఛాదస్తం ఎక్కువ, ఇలానే చెయ్యాలి. అది కూడా ఎట్లా, నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల అనుమతి తీసుకోవద్దు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు నాతో వచ్చి నువ్వు మాట్లాడు. అందుకు ఈ నియమాలు నువ్వు అనుసరిస్తే నేను నీకు చెప్పింది అక్షరాల నువ్వు సత్యం కలుగుతుంది. పాపం చేశారు, 8 మందికి చక్కగా కలిగింది. చెయ్యటం లోపం ఉంటుందమ్మా, చేస్తే వచ్చే ఫలితంలో ఎప్పుడు లోపం రాదు. మీరు చక్కగా చదువుకున్నారు, ఆ చదువు తగ్గ ఉద్యోగం వస్తుందిగా. చదువు లేకుండా నాకు ఉద్యోగం కావాలంటే రాదు. నేను ఏదో చదువుకున్నాను, నేను 10th చదివానండి, నాకు అక్కడ ఉద్యోగం కావాలంటే ఎలా వస్తుంది? ఆ 10th ఉద్యోగమే వస్తుంది. నేను ఇంటర్ పాస్ అయ్యండి, నీకు క్లర్క్ పోస్ట్ వచ్చింది బ్యాంకులో. నీకు క్లర్క్ పోస్ట్ వచ్చిన 30 ఏళ్ళకి నువ్వు పొజిషన్కి వెళ్తుంటే చదువుకుని ఎగ్జామ్స్ రాస్తేనే కదా. అట్లా రాకుండా నీకు క్లర్క్ పోస్ట్ వచ్చిందో ప్రమోషన్ మీద వెళ్తావా? అంటే నువ్వు ఏ రకంగా నువ్వు ఆరాధించావో ఆ విధానాన్ని ఉంటుంది, ఆ ఫలితాన్ని అనుగ్రహించేస్తాడు. ఆయన అనుగ్రహించడం తేలిగ్గా అనుగ్రహిస్తాడు, నువ్వు అడగడం ఎలా అడిగావని చూస్తాడు. నీ సిద్ధి బుద్ధి అంటారు కదండి, ఆయన భార్యలు అంటూ ఉంటారు మన వాళ్ళు. సిద్ధి బుద్ధి అనేటువంటిది నీ బుద్ధి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా నీకు సిద్ధి కలుగుతుంది. దానికి మనం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర సమేత అంటుంటాం ఆయన భార్య పేరులో అని చెప్పి. నీకు సిద్ధించాలి ఏదైనా అంటే నీ బుద్ధి వక్రగతి పట్టకుండా సరైన మార్గంలో ఉంటే నీకు ప్రతి ఒక్కటి సిద్ధిస్తుంది అనేటువంటిది అర్థం అనమాట. ఈ పుత్ర గణపతి వ్రతం చాలా మందికి బహుశా తెలియకపోవచ్చమ్మా, కానీ అది కనుక ఆచరించారా ధర్మశ్చతుష్పాతు ధర్మ అర్థ కామ్య మోక్షాలు సంప్రాప్తమవుతాయి. అంటే ఏంటో తెలుసండి అసలు? ధర్మ అర్థ కామ్య మోక్షాలు ఈ పుత్ర గణపతి వ్రతానికి మూలం. అంటే ఏమిటి అంటే ధర్మము అంటే భార్య, ధర్మ సంపాదన కదమ్మా. ధర్మము అంటే భార్య. ఏ గుళ్ళోకి వెళ్ళినా ధర్మపత్ని సమేతస్య అని అంటారు, ధర్మపుత్ర సమేతస్య, ధర్మ తండ్రి సమేతస్య, ధర్మ మాత సమేతస్య అనరు. ధర్మం అంటేనే భార్య. భార్యకు మించినటువంటి ధర్మం లేదు. అర్థము అంటే మనం ఏమంటాం? డబ్బులు అనుకుంటాం. అర్థం అంటే డబ్బులని. అర్థము అంటే సంతానం అమ్మ, సంతానం. కామ్యము అంటే సంతానము వల్ల మన కోరికలు తీరుతున్నాయి.
ధర్మం భార్య ద్వారా కలిగినటువంటి సంతానం ద్వారా మన కోరికలు తీర్చుకోగలుగుతున్నాం. లేదంటే ఆ అమ్మాయికి ఆ సంతానం కలగకపోతే మన నాన్నని పిలవడుగా, మనకు ఆ ఒక్క పుణ్యం అనేటువంటి నరకాన్ని మనం తప్పించలేడుగా. కాబట్టి అర్ధ అంటే సంతానం, ధర్మ సంతానం, భార్య ద్వారా వచ్చే సంతానం ద్వారా కామ్య అన్ని కోరికలు మనకు తీరుతాయి. ఏది మనం చనిపోతే మనకు పెండం పెట్టేవాడు కావాలిగా, వాడే కొడుకు. 10 మంది కూతుళ్ళు ఉన్న కొడుకు కావాలంటారు. ఒకవేళ కూతురే ఉంటే కూతురు కొడుకు పుట్టాలంటారు. ఆ పెండం పెట్టేవాడు అడుగుతారు. కాబట్టి తద్వారా మోక్షం సంప్రాప్తమవుతుంది. దీనికి దేనమ్మ మూలం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గణపతికి ఆరాధన చేయాలి. ఏ కారణరీత్యా చేయాలన్నా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఆరాధన చేసుకో. మళ్ళీ ఇంత చేస్తే పుత్ర గణపతి ఆరాధన చిన్నదే, దానికి చేసే ప్రాశస్తి ఉంటుంది చూసారండి, అదంతా చాలా విశేషం. ఏం నైవేద్యం పెట్టాలండి ఈ రోజున స్వామికి? ఆయనకి ఇష్టమైంది పెట్టండి అమ్మా. ఇప్పుడు ఆయన కుడుములు అంటే ఇష్టం, ఉండ్రాలంటే ఇష్టం, మోదకాలంటే ఇష్టం, వెలగబండి అంటే ఇష్టం, దొరకదు. ఆయనకి ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది పెట్టండి. ఇదే పెట్టమని ఎక్కడ లేదు కదా. బెల్లం ముక్క ఏది దొరకలేదు, బెల్లం ముక్క పెట్టండి, ఆయన సంతోషపడతాడు. కాకపోతే మీరు నివేదన పెట్టినటువంటి దాన్ని అస్తమానం వరకు ఉంచకుండా మీరు స్వీకరించాలి. ఆ స్వీకరించగలిగితేనే ఆ ప్రసాదాన్ని మనం ఫలితాన్ని పొందగలుగుతాం. ప్రసాదము అంటేనే ఫలితం అమ్మ. మనం పూజ చేసిన తర్వాత ఆ పూజా ఫలితం మనకి ఎలా వస్తుందంటే ఆ ప్రసాదాన్ని అనుసరించే వస్తుంటుంది. మనం అంతంత చేసేసి పారేస్తాం, మిగిలింది ఇక నీకు ఫలితం ఎందుకు వస్తుంది? ఇంత ముఖ్య పెట్టు, నువ్వు తినగలిగినంతే పెట్టు. అసలు ప్రసాదం అంటే ఏంటో తెలుసమ్మా, మనం ఇలా పెట్టుకుని తినేది కాదు. ఇంత ఆకు నిండా పెట్టేసుకొని ఇంత పెట్టుకుని తినేస్తుంటాం. అంటే అన్ని రకాలుగా మీరు అనుకోకండి, చెప్పేటువంటి దాన్ని జ్ఞానం పెట్టి ఆలోచించండి. మనం తీసుకున్నటువంటి తీర్థం కానీ ప్రసాదం కానీ అది శరీరంలో రక్తంలో వాటిలో కలిసిపోవాలి తప్ప మళ్ళీ వేరే రూపంలో బయటికి రాకూడదు. ఇంత బట్టికి బెల్లం తింటే అది రక్తంలో కలిసిపోతుంది. వాష్రూమ్కి వెళ్తే అంటే యూరిన్ రూపంలో బయటికి రాదా ఇంత ప్రసాదం తీసుకుంటే? అంటే ఏ రకంగా కూడా నువ్వు తినే ప్రసాదం శరీరంలో కలిసిపోవాలి, బయటకు వచ్చేటువంటిది అవ్వకూడదు. అది ప్రసాదం అంటే. అందుకే నేను పూర్వకాలంలో అలా అంటించేవారు ప్రసాదంగా. ఆ ప్రసాదం అయిపోయిన తర్వాత నువ్వు పలహారంగా ఇంత తిను. పలహారంగా ఇప్పుడు తిరుపతి వెళ్ళండి, ఉదయం పూట స్వామివారికి అయిపోగానే వెన్నపూస ప్రసాదంగా ఇస్తారు. మా అన్నగారు కొండ మీద వేదపారాయణ చేస్తారు. అనే నాకు వెన్నపూస కావాలంటే సరేనా అంటారు. ఒక ఆకు తీసుకొని వస్తాడు. ఏదన్నా అంటే అక్కడెక్కడో కనిపిస్తుంది చూసుకుంటాడు. అది అలా 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 అంటే ఏదో అంత అంటే ఏంటంటే ఆ ఇచ్చిన ప్రసాదం మన ఒంట్లో కానీ మన శరీరంలో కానీ నోట్లో కానీ వేసుకుంటే ఏ రకంగానూ కూడా బయటికి రాకుండా లోపల అది పూర్తిగా ఇదైపోవాలి. దాన్నే ప్రసాదం అంటారు. తర్వాత నువ్వు ఇంత తిని లడ్డూలు అదేం లేదు. అంటే అది స్వామివారి దగ్గరికి వెళ్తుందిగా. స్వామివారి దగ్గర చూపించిన ప్రసాదం వేరు, అమ్మేటువంటిది వేరు. కాబట్టి ఆ ప్రసాదం అనేటువంటిది ఏదైనా పెట్టుకో, ప్రసాదంగా ఇంత తిను, ఆ పలహారంగా తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఇష్టం ఇంత తిను. ఆ విధానాన్ని అనుసరించే ధర్మార్థ కామ్య మోక్షాలకు మూలంగా ఈ పుత్ర గణపతి ఆరాధన ఉంది. కాబట్టి ఆరాధన చిన్నదే, కానీ దానికి మనం చేసేటువంటిది మాత్రం శారీరక శ్రమ 3 రోజులు ఉంటుందమ్మా. ముందు రోజు సాయంత్రం, ఆ రోజు మర్నాడు మధ్యాహ్నం వరకు ఆ శ్రమ మనకు తప్పదు. మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ తల్లిదండ్రులు కడుపున భోజనం పెట్టిన తర్వాత అది పూర్తవుతుంది. ఆ గంటన్నర నేను కూర్చుంటా అంటే అవ్వదమ్మా. కాబట్టి దానికి ఆ శ్రమకి తగ్గట్టుగా కూర్చుంటే ఫలితం కూడా దానికి తగ్గట్టుగానే లభ్యమవుతుంది. సంవత్సరానికి ఒక్కసారేనా అండి ఈ వ్రతం? సంవత్సరానికి ఒకసారి అంటే అయితే దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మా, ఈ చవితి నుంచి మొదలు పెట్టుకొని మేము 11 సార్లు చేసుకుంటాం, 5 సార్లు చేసుకుంటాం పెట్టుకుంటారు. ఏంటి ఉపయోగం? పెట్టుకున్న ప్రతిసారి ఇట్లా చేయట్లేదు, ఒక్కసారి చేయి, ఇలానే చేయి పద్ధతులను అనుసరించి. నేను 11 వారాలు పెట్టుకుని 11 చవితులు నేను పెట్టుకుంటానండి ప్రతి నెల నువ్వు ఏ పని చేయలేవుగా. 3 రోజులు నీకు సెలవు దొరకదు. ముందు గడప దాటకూడదు కదండి. 3 రోజులు కూడా దీక్షాబద్ధుడు అంటే గడప దాటకూడదు, నీకు సెలవు దొరకదు. కనుక చేసినట్టు ఒక్కరోజైనా ఒక్కసారి అయినప్పటికీ కూడా త్రయాన్నిక దీక్షగా చేసుకో. అదే నీకు నీ వంశానికి వృద్ధి కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.